యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. చాలా చక్కగా ఉంటుంది. స్పిరిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్ ఫాల్ ఫ్రెష్ ఆన్ మీ అనండి. స్పిరిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్ ఫాల్ ఫ్రెష్ ఆన్ మీ. బ్రేక్ మీ, melt me, mold me and fill me. విరుచయ్యా, వంచయ్యా, మలచయ్యా, నింపయ్యా. అంటే ఆత్మ, పరిశుద్ధాత్మదేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మదేవుడు నిన్ను వంచుతాడు, నిన్ను మలస్తాడు, నిన్ను విరుస్తాడు, నిన్ను నింపుతాడు, నిన్ను వాడుకుంటాడు. దట్ ఈస్ ద స్పిరిట్, ద వర్క్ ఆఫ్ స్పిరిట్. దేవుని ఆత్మ యొక్క పని ఎలా ఉంటుందంటే విరిచిద్ది, వంచిద్ది, మలచిద్ది, పాత్రగా చేస్తుంది, వాడుకుంటుంది. పరిశుద్ధ ఆత్మదేవుడు మనలోకి వచ్చినప్పుడు మనం విరవబడతాం. పరిశుద్ధ ఆత్మదేవుడు మనలోకి వచ్చినప్పుడు మనం వంచబడతాం. పరిశుద్ధ ఆత్మదేవుడు మనలోకి వచ్చినప్పుడు మనం చక్కగా మలచబడతాం. పరిశుద్ధ ఆత్మదేవుడు మనలోకి వచ్చినప్పుడు మనం చక్కగా నింపబడతాం. ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో జరిగిద్ది, ఆ కార్యం జరిగిద్ది. నాలో పరిశుద్ధాత్మ దేవుడు అనుకో, నేను వంగను, నేను విరవను. కొంతమంది చూడండి, క్షమాపణ కోరిక. ఎందుకు కోరుకుంటాను? వాళ్ళని కోరుకోమను. తప్పు నాజా 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 అంటే ఆత్మ లేదు కదా, అదంతా శరీరమే కదా. శరీరం కాబట్టి నాజా అంటది అనమాట. అదే ఆత్మ ఉందనుకో, తప్పు నాదా వాళ్ళదా కాదు, నాకు దేవుడు కావాలి, నాకు దేవుడి రాజ్యం కావాలి, నాకు దేవుని బిడ్డలు కావాలి, నాకు ఆ ఆత్మను గెలుచుకోవాలి, సంపాదించుకోవాలని. నా తప్పు కాకపోయినా నేను వెళ్ళి బ్రదర్ సారీ బ్రదర్, నువ్వు చాలా బాధపడ్డావని విన్నాను, ఏమన్నా నా ద్వారా పొరపడితే క్షమించండి, అయినా నాకు నువ్వు కావాలి బ్రదర్, నువ్వు అలాగుంటే ఎట్లా, సిస్టర్ మీరు అట్లా కనుకండి, ఏమన్నా ఇబ్బంది పెట్టానా, క్షమించండి. అబ్బాయి మీరే ఇబ్బంది పెట్టలేదండి అంటారు. పర్లేదండి మీరు అంత ఫ్రీగా లేరు. లేదండి అదేం లేదండి ఫ్రీగా. ఆత్మ విరిచింది, ఆత్మ వంచింది, ఆత్మ మలిచింది, ఆత్మ చేత మలచబడ్డాడు, ఆత్మ నింపబడిద్ది. తనకి ఆత్మ కలిగిన గొడవలు ఉండవు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి, గట్టిగా కొట్టాలి. రైట్, గట్టిగా కొట్టాలి. ఆత్మగలుడు ఎందుకు గొడవలు ఉండవో తెలుసా? ఆత్మగలుడు అర్థం చేసుకుంటారు, ఆత్మగలుడు తగ్గించుకుంటారు, ఆత్మగలుడు మాట్లాడతారు, ఆత్మగలుడు ప్రేరేపిస్తారు. ఆత్మగలుడు దేవుడితో డీల్ చేస్తాడు, దేవుడిలాగా ప్రవర్తిస్తాడు. ఎందుకు? లోపల ఉంది దేవుడు ఆత్మ కదా. పైన శరీరం మనదే, లోపల ఉంది దేవుడు కదా. దేవుడు ఆత్మగాడు. దేవుడు ఆత్మ ఏం చేస్తాడు? ఒక భార్య భర్తలో గొడవ వచ్చింది అనుకోండి, భర్త ఆత్మ కలిగినడైతే, అరే నా భార్య బలహీనమైన ఘట్టం కదా, ఆ అమ్మాయికి ఏం తెలుసులే, ఎంతో చేసింది, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు నాకు సేవ చేసింది, ఎందుకో తొందరపడ్డది, మాట్లాడింది, లేకపోతే ఏదో జరిగింది పొరపాటు, సరే కానీ దేవుడు చూసుకుంటాడులే అని. ఏమ్మా ఎందుకు ఇలా చేస్తున్నావు? చేయకమ్మా, మనిద్దరం దేవుని బిడ్డలం కదా, మనం ప్రార్థనకి వెళ్ళాలి, మనం ప్రార్థన చేసుకోవాలి, నేను నిన్ను అర్థం చేసుకోగలను, నువ్వు చాలా మంచిదానివి, కానీ ఎందుకో దుష్టుడిగా పనిచేశాడు, సరే ఎనివే మనం క్షమించుకుందాం, ప్రార్థన చేసుకుందాం అంటాడు భర్త. ఒక భార్య దేవుని ఆత్మ కలిగి ఉందనుకో, దేవుని ఆత్మ ఉన్న భార్య ఏమంటుందంటే, విరవబడింది, వంచబడింది, మలచబడింది, నింపబడింది కాబట్టి చక్కగా మాట్లాడుతుంది. ఏమండి మీ కొరకు ప్రార్థన చేస్తున్నానండి, పర్వాలేదండి, మనం అర్థం చేసుకుందాం, దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనం జతపరిచాడు, దేవుడు మనకు బిడ్డలను ఇచ్చాడు, మన కుటుంబాన్ని కట్టాడు,
వీ హ్యావ్ టు ఫైట్ టు సాటాన్. మనం సాతాన్తో కదా పోరాడాల్సింది, మనం కాదు కదా పోరాడాల్సింది. పర్వాలేదండి, నేను అర్థం చేసుకుంటాను అని భార్య భర్తను కట్టుకుంటుంది. ఎందుకు వీళ్ళిద్దరికి ఏముంది? గట్టిగా చెప్పాలి, ఏమన్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, దేవుని చేత నింపబడ్డాడు. కాబట్టి దేవుని ఆత్మ మీదకు వచ్చినప్పుడు ఇలాంటి అనుభవాలు జరుగుతాయి. అదే ఆత్మ లేదనుకోండి, గీతలు గీస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు లేడనుకోండి, రాతలు రాస్తారు. పరిశుద్ధాత్మ లేడనుకోండి, ఇంకా లోకంలో పద్ధతులు ఉపయోగిస్తారు, యుద్ధాయుధాలు ఉపయోగిస్తారు, కర్రలు ఉపయోగిస్తారు, కత్తులు ఉపయోగిస్తారు, కోర్టులు ఉపయోగిస్తారు, కేసులు ఉపయోగిస్తారు. రకరకాల నరకాన్ని వాళ్ళు భూమి మీద చూస్తారు. కనుక ఫ్యామిలీకి ఆ స్పిరిట్ లీడింగ్ అనేది ఉండాలి. యవనస్తులకు దేవుని ఆత్మ ఉంటే యేషోబుకు రోజు శోధన వచ్చింది, కానీ పడిపోలేదే. చాలామంది యవనస్తులు, నేను ఫోన్ చూసి పడిపోయాను, నేను టీవీ చూసి పడిపోయాను, నేను బెంగళూరు వెళ్ళి పడిపోయాను, నేను హైదరాబాద్ వెళ్ళి పడిపోయాను, నేను ఆంధ్ర వెళ్ళి పడిపోయాను, నేను తెలంగాణ వెళ్ళి పడిపోయాను, నన్ను వాళ్ళు శోధించారు, నేను కాలేజీలో పడిపోయాను, నేను స్కూల్లో పడిపోయాను, నన్ను వాళ్ళు ఇలాగన్నారు, వీళ్ళు అలాగన్నారు అని ఆత్మ లేని యవన బిడ్డలు పాపంలో పడిపోతారు. అదే పరిశుద్ధాత్ముడు ఉంటే పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తాడు, వంచుతాడు, విరుస్తాడు, మాట్లాడతాడు, మలుస్తాడు, నింపుతాడు. ఇది మంచిది కాదు, ఇది నాకు మంచిది కాదు, ఇది నా భవిష్యత్తుకి గొడ్డలు పెట్టు, ఇది నా చదువుకి గొడ్డలు పెట్టు, దీని ద్వారా నా జీవితం నాశనం అవుద్ది. దేవుడు నా ఎడల ఎంతో ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆమెను చెప్పండి. యవనస్తుడికి గ్రహింపుడు. గుర్తుపెట్టుకుంటే సాతాను మిమ్మల్ని శోధించేది మీరేదో బలహీనలేనో, మీరేదో పాపం చేస్తారని కాదు. సాతాను మిమ్మల్ని శోధించేది మీరు గతంలో ఏదో తప్పులు చేశారు కాబట్టి మీకు నష్టాలు చేద్దామని కాదు. సాతానుడికి నీ గురించి నీకు తెలియపోయినా నీ గురించి సాతానుడికి బాగా తెలుసు. ఆమెం చెప్పండి, గట్టిగా చెప్పండి. సాతానుడికి బాగా తెలుసు. ఎందుకంటే నీ ఎడల దేవుని తలంపులు ఎలా ఉన్నాయి? దావీదు, నా ఎడల నీకున్న తలంపులు విస్తారములు, బహు విస్తారం, వాటిని లెక్కించేదని అనుకుంటున్నా అవి నా లెక్కకు మించిపోయినాయి. నీ ఎడల దేవునికి ఎంత పెద్ద తలంపులు ఉన్నాయి, నీ ఎడల దేవుడికి ఎన్నో ఆశయాలు ఉన్నాయి, దేవుడు నీ ఎడలో ఎన్నో గొప్ప కార్యాలు చేయాలనుకున్నాడు. అది నీకు అర్థం కాలేదు, కానీ సాతానుడికి బాగా తెలుసు. అందుకని సాతాను ఏం చేస్తాడు? నిన్ను ఎట్లా కృంగదీయాలా, నిన్ను ఎట్లా పడవేయాలా, నిన్ను ఎట్లా ఇబ్బంది పెట్టాలా, నిన్ను ఎట్లా నిరాశపరచాలా, నీ చదువుని ఎట్లా పాడు చేయాలా, నీ భవిష్యత్తును ఎట్లా పాడు చేయాలా, నీ మీద మడతలు, మచ్చలు, డాగు, కలంకాలు ఎట్లా వేయాలా, యవన కాలం నిన్ను ఎలా వంచేయాలా, బాల్యదశలో నిన్ను ఎలా పాడు చేయాలా, యవనస్తుల కాలంలో ఎలా చేయాలా, కుటుంబం నుండి ఎలా నిన్ను డిప్రెషన్లో తీసుకెళ్ళాలా, నువ్వు దేవునికి ఉపయోగపడకుండా దేవుని తలంపుల్లోకి నువ్వు లేకోకుండా నిన్నెట్లా కృంగదీయాలా సాతానుడికి తెలుసు. అందుకు సాతాను ఆ పని చేస్తాడు. అమ్మో, ఈ బిడ్డను వదిలేస్తే వీడు దేవుడికి ఉపయోగపడతాడేమో, ఈ స్త్రీని వదిలేస్తే ఈమె దేవునికి ఉపయోగపడిద్దామో, దేవుడు ఏమైనా హెచ్చిస్తాడు, దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. నా జీవితంలో అదే పోరాటాలు జరిగినాయి. నేను చెప్తాను, చాలాసార్లు నేను శోధించబడ్డాను. నేను దాదాపుగా 8 సార్లు తీర్మానాలు చేసుకొని పడిపోయాను. కనుక నేను బాప్తిజం తీసుకునేటప్పుడు ఏడ్చాను. ఎందుకు నాకు అన్నిసార్లు నాకు 8 సార్లు నేను తీర్మానం చేసుకుని ఎందుకు పడిపోవాలి? నేను అనుకున్నాను ఆ దినాల్లో, నాకు తెలియక నేను బలహీనుణ్ణి, అందుకే నేను పడిపోయాను, అందుకే నేను నిలబడలేకపోయాను, అందుకే నేను చెడిపోయాను, అందుకే స్థిరంగా ఉండలేకపోయాను అనుకున్నాను. కానీ దానికంటే మించిన ఆలోచన ఉంది. దేవుడికి తెలుసు, సాతానుడికి తెలుసు. సాతానుడికి ఏం తెలుసు? ఈ డానియేలు అనేవాడిని స్థిరపరిస్తే, ఈ డానియేలుని రక్షణలోకి నడిపిస్తే, ఈ డానియేలు అనేవాడు సేవకి వెళ్ళిపోతే, ఈ డానియేలుని బాగుపడితే వీడితోనే కాదు, వీడు దేవుని రాజ్యాన్ని కడతాడు, వీడు దేవునికి ఉపయోగపడతాడు, వీడు దీవించబడతాడు. కనుక వీడిని ఎట్లయినా కుంగదీయాలి, పడేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఇది సాతానుడి తలం. అందుకు నాకు చాలా పోరాటాలు, ఎన్ని ఆటంకాలు. సేవకు రాకముందు, సేవకు వచ్చినాక, లోకంలో ఉన్నప్పుడు, విశ్వాసకు ఉన్నప్పుడు, అడుగడుగున బంధువుల ద్వారా. మా పెద్దనాన్న అన్నాడు, అరే ఏం చేస్తున్నావురా? సేవకి వెళ్ళావా? ఏం పని లేదని పిచ్చాడా? సేవకి ఎందుకు వెళ్ళావురా? సేవకి వెళ్ళే కాడికి ఎందుకు చదువుకున్నావురా? సేవకి వెళ్ళేందుకు ఎందుకురా మీ డాడీ చేత అంత డబ్బులు ఖర్చు పెట్టించావు? ఇంకొక ఆయన అంటాడు, అరే సేవ ఎందుకురా బాబు? అరే ఏదైనా ఫీను పనిగా చూసుకోరా. ఏ పని? స్కూల్లో ఒక ఫ్యూన్గా చేసుకోరా, బతుకుతావురా. అరే సేవ ఎందుకురా అంటే వాడు ప్రేమతో చెప్పిన మాటలు అవి, కోపంతో కాదు, ప్రేమతో చెప్పారు. అమ్మో నువ్వు సేవకి వెళ్ళొద్దురా, నువ్వు ఫ్యూన్ పనిగా చేసుకోరా, నువ్వు సేవకి వెళ్ళొద్దురా, నువ్వు ఏదో ఒకటి చేసుకోరా. ఎందుకు? సాతానుడికి తెలుసు. వాళ్ళు వాడుకున్నాడు, బంధువులను వాడుకున్నాడు, స్నేహితులను వాడుకున్నాడు. ఒక ఆయన ఒక బంధువు అయితే, ఎట్ట బతుకుతున్నారా? పర్లేదు, బాగానే బతుకుతున్నా. ఏం బతుకున్నా నీ బతుకు? అది కూడా బతికేనంటారా? వాళ్ళు నీళ్ళు ఇస్తేనే కదా నువ్వు తిని బతికేది.
ఇప్పుడు ఆ మాటకి ఒక యవనస్తుడిని, ఒక 21 సంవత్సరాలు యవనస్తుడికి ఆ మాట అంటే ఎట్లా ఉంటుంది మనసు ఎట్లా ఉంటుంది అంటున్నా. ఇది కూడా ఒక బతికేనా, ఇంకెందుకులే, చచ్చిపోదాం లేకపోతే వదిలేద్దాం, ఇలాంటి కృంగదీసే మాటలు నన్ను తప్పించడానికి, నన్ను లేకుండా చేయటానికి, ఆ ఫీల్డ్లోకి రాకుండా చేయడానికి అడుగడుగున ఆటంకాలే. అయిన వారి ద్వారా, కాని వారి ద్వారా, సమాజం ద్వారా అడుగడుగున ఎన్ని ఆటంకాలు, ఎన్ని హేళనలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు. ఎందుకు? తప్పించడానికి. ఎందుకు? సాతాను తెలుసు, వదిలేస్తే సంఘాలు కడతాడు, వదిలేస్తే సభల్లో నడిపించబడతాడు, వదిలేస్తే బైబిల్ స్టోరీస్ తయారు చేస్తాడు, వదిలేస్తే టీవీ వర్తమానికుడు అవుతాడు, వదిలేస్తే ఎంతోమందికి ఉపయోగపడతాడు. అర్థమైనాడు? ఆమె చెప్పండి. నీ గురించి కూడా అదే, నీ శోధనల కారణం కూడా అదే. కనుక నేను మీతో ఒక మాట చెప్తున్నాను, నీ ఎడల దేవుని తలంపులు ఇంతగా ఉంటున్నాయి కాబట్టి ఇన్ని శోధనలు, ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని అవమానాలు, ఇన్ని హేళనలు, ఇన్ని పేదరికాలు. అయితే ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మతో నింపబడతావో ఇవన్నీ కూడా సంసోను కనుక ఒక నూలు పోగుని తెంచుకుంటావు. అవమానాలా చెయ్యండి, నిందలా వేయండి, దెబ్బలా కొట్టండి, ఎగతాళా చెయ్యండి, నేను మాత్రం యేసు వైపే చూస్తా. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఈ కోరస్ పడదాం. I have decided, pardon, to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. నా ముందు సిలువా, నా వెనుక లోకం. పడు. నా ముందు సిలువా, నా వెనుక లోకం. నా ముందు సిలువా, నా వెనుక లోకం. వెనుతిరుగాను నేను వెనుతిరుగన్. యేసునే నేను వెంబాడించేదన్. యేసునే నేను వెంబాడించేదన్. యేసునే నేను వెంబాడించేదన్. వెనుతిరుగాను నేను వెనుతిరుగన్. ఇది దేవుని బిడ్డగా చెప్పాలి. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. మరి దేవుని ఆత్మకి ఎంత శక్తి ఉన్నాడో చూడు. ఈరోజు అసలైంది వదిలేసి అరే ఎంత సిగ్గుచేటో, చిన్న వాడికి కోడి కాడ తగాదా, కుక్క కాడ తగాదా, బువ్వ కాడ తగాదా, కూర కాడ తగాదా, మన టైము, మన ఎనర్జీ, మన తెలివితేటలు, మన జ్ఞానము, మన ప్యాషన్, వీటన్నిటిని సాతానుడు చంపడానికి చిన్న విషయాలు, మన లైఫ్లో చిన్న విషయాలు. ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఒక మంచి రన్నరు, వాడు చాలా బాగా టాలెంటెడ్ పర్సన్, వాడు ఎప్పుడు చూసినా గోల్డ్ మెడల్ కొడుతున్నాడు. అందుకని ఆ బహుమానాన్ని మిస్ చేయాలని తన వెనకున్నవాడు ఎట్లయినా అతన్ని వెనక వేసి నేను ముందెళ్ళి కొట్టేసేయాలని, ఆ కప్పు గెలుచుకోవాలని ప్రయత్నం చేశాడు. ఆ యొక్క రన్నింగ్ పోటీలో అతను ఏం చేస్తుంటే కొన్ని బంగారపు బాల్స్ తన కోట్లో వేసుకున్నాడు, తన ప్యాకెట్లో వేసుకున్నాడు. ఆ ప్యాకెట్లో వేసుకొని ఇద్దరు రన్ చేస్తున్నాడు. రన్ చేసినప్పుడు వీడు ముందుకెళ్ళినప్పుడు ఒక బంగారపు బాల్ తీసి చిన్నగా అట్లా వదిలేశాడు. ఇక్కడ చూడండి, అబ్బా బంగారం మెరిసిపోతుంది, అర్థమైపోయింది అది బంగారం అని. ఈడే అనుకున్నంటే వెనక్కి తిరిగి చూశాడు, వాడు ఎక్కడ ఉన్నాడు, పర్వాలేదు తీసుకుందాం అని వంగాడు, తీసుకున్నాడు, చెవులు పెట్టుకున్నాడు, రన్ చేస్తున్నాడు. ఈలోపు కొంచెం అతను కలిశాడు, మరలా వీడు ముందుకు పోతున్నాడు, ఇంకొక బాల్ వేసాడు వెనకున్నవాడు, ఇంకోసారి వంగాడు, తీసుకున్నాడు, పర్లేదు, ఇద్దరు రన్ చేస్తున్నారు, దగ్గరకు వస్తుంది, అర్థం కాలేదు, ఇంకొక బాల్ వేసాడు. ఈ మూడోవాడికి ఒక అలవాటు అయిపోయింది. ఏం అలవాటు? ఇందాక తీసుకొని ముందుకెళ్ళాను, ఇప్పుడు తీసుకొని ముందుకెళ్ళాను, మూడోసారి కూడా తీసుకొని ముందుకెళ్ళిపోతాను, వాడు నాతో వాడు పరిగెత్తలేడు కదా అనుకొని మూడోసారి వంగాడు. అంతలోకే ఎలా వచ్చేసింది. ఆ వెనకున్నవాడు ముందుకెళ్ళిపోయాడు, ముందున్నవాడు వెనక్కి వెళ్ళిపోయాడు. ప్రపంచ కప్పు వాడు గెలుచుకున్నాడు. నీతో ఒక మాట చెప్తాను, సాతాను నిన్ను అదే చేస్తాడు. నీకు కూడా నిన్ను వెనక వేయాలని, నిన్ను తప్పించాలని, నిన్ను పాడు చేయాలని, నిన్ను నష్టపరచాలని, నిన్ను పరలోకం వెళ్ళకుండా చేయాలని, ప్రభు ఆత్మ పొందుకోకుండా చేయాలని, పరిశుద్ధాత్మ దీవెనలు నువ్వు పొందకుండా చేయాలని నీకు ఏదో ఒకటి వేస్తున్నాడు. కొంతమందికి సినిమా వేస్తాడు, కొంతమందికి సారా వేస్తాడు, కొంతమందికి డబ్బు వేస్తాడు, కొంతమందికి బంగారం వేస్తాడు, కొంతమందికి అక్రమ సంబంధాలు వేస్తాడు, కొంతమందికి ఏదో ఒకటి వేస్తాడు. అవి నీకు బంగారాల్లాగా కనపడతాయి. ఓ ఏం కాదులే, తప్పందరూ చేస్తారులే, వంగొచ్చులే, తీసుకోవచ్చులే, అడగొచ్చులే, క్షమాపణ పొందొచ్చులే, ముందుకు వెళ్ళొచ్చులే అన్నట్టు నువ్వు వంగుతావు, పడిపోతావు, వంగుతావు, లెగుస్తావు, వంగుతావు, లెగుస్తావు. ఈలోపు దేవుడు వస్తాడు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు.
దేవుని ఆశీర్వాదాలు నువ్వు పోగొట్టుకుంటావు. ఈ మధ్య అది అవసరమా అని అడుగుతున్నాను. అందుకని మంచి తీర్మానం చేసుకో. రెండో మాట మనం వెళ్దాం రండి. కనుక దేవుని ఆత్మే మన సమస్య, దేవుని ఆత్మను పొందుకోవటమే మన అర్జెంట్ నీడ్. సో దాని కొరకు 61:1 యేసు ప్రభువుని గురించి యెషయా ప్రవచిస్తున్నాడు. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, రండి దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. దీనులకు చెప్పిన మాట చెప్పండి. దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాను. ఈ మాట చెప్పండి, ఈ మాట అండర్లైన్ చేయండి. యెహోవా, అందరూ చెప్పండి. యెహోవా, గట్టి యెహోవా నన్ను అభిషేకించాను. మళ్ళీ నా చూడండి, నేను చెప్పండి. యెహోవా చెప్పండి. నా హ్యాండ్ ఎలా ఉందో మీరు. యెహోవా, గట్టి చెప్పండి. యెహోవా నన్ను అభిషేకించాను. వెరీ గుడ్, చాలా బాగా ఫాలో అవుతున్నాను. మళ్ళీ చెప్పండి. యెహోవా నన్ను అభిషేకించాను. నేను ఈ మాట ఎందుకు చెప్పింది పదే యెహోవా నిన్ను ఎందుకు పుట్టించాడో, ఎందుకు నడిపించాడో, ఎందుకు అభిషేకించాడో. ఇందాకన్నా కదా యెహోవా ఆత్మ నా మీదకి వచ్చింది. యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. యెహోవా ఆత్మ ఎందుకు వచ్చి ఉన్నది? యెహోవా అభిషేకం ఎందుకు వచ్చి ఉన్నది? యెహోవా రక్షణ ఎందుకు వచ్చి ఉన్నది? యెహోవా వాక్యం ఎందుకు వచ్చింది? యెహోవా సేవకుడు ఎందుకు వచ్చాడు? యెహోవా సంఘం ఎందుకు వచ్చింది? యెహోవా సువార్త ఎందుకు వచ్చింది? చాలామందికి దేవుడు వారిని ఎందుకు పంపాడో, ఎందుకు పుట్టించాడో, ఎందుకు బ్రతికించాడో, ఎందుకు రక్షణ ఇచ్చాడో అర్థం కాకపోతే వాళ్ళు దీవించబడలేరు. నా పని ఏంటో నాకు అర్థం కావాలి. ఒకసారి ఆమె చెప్తారు, అందరూ గట్టిగా చెప్తారా? నా పని ఏంటో నాకు అర్థం కావాలి. నా పని ఏంటో నాకు అర్థమైతే నా పనిలో నేను నిపుణత సాధిస్తాను, నా పనిలో నేను ముందుకెళ్తాను. దేవుడు నన్ను ఎందుకు పంపాడో నాకు అర్థమైతే నేను ఆ పని చేస్తాను. ఇప్పుడు నేను దొనకొండకు వచ్చాను. ఎందుకు వచ్చాను? యెహోవా నన్ను దొనకొండకు పంపాను. ఎందుకు పంపాడు? చేపలు అమ్ముకోమని కదా. యెహోవా నన్ను దొనకొండకు ఎందుకు పంపాను? తగాదాలు తెచ్చమని కదా. యెహోవా నన్ను దొనకొండకు పంపాను ఎందుకు? వ్యాపారం చేసుకోమని కాదు కదా. యెహోవా నన్ను దొనకొండకు పంపాను సువార్త ప్రకటించమని, ఆత్మలను రక్షించమని, సంఘం కట్టమని. నియర్లీ మోర్ దెన్ 24 years నేను రక్షించబడి నేటికి దగ్గరగా నా 21వ సంవత్సరంలో నేను రక్షించబడ్డాను. 52 సంవత్సరాలు, 31 సంవత్సరాలు నా విశ్వాస జీవితం. ఈ 31 సంవత్సరాల్లో 24 సంవత్సరాలకు పైగా దొనకొండలో 2002 నుంచి పూర్తిగా ఈ 2004 వరకు, అంటే దగ్గర 22 నుంచి 23 సంవత్సరాలు నేను దేవుని కొరకు దొనకొండలోనే బతికాను. ఎందుకు బతికాను? ఎందుకు మాట్లాడాను? ఎందుకు తిరిగాను? ఎందుకు బ్రతుకులాడాను? ఎందుకు ఏడ్చాను? ఎందుకు ఉపవాసాలు ఉన్నాను? ఎందుకు రిక్షా దొక్కాను? వేరే పని ఏమనుందా? డబ్బులు సంపాదించడానికా? పేరు సంపాదించడానికా? లోకంలో ఏదో సాధించడానికా? ఇంకేదైనా చేశానా? ఏదైనా చేశానంటే అది ఆత్మల సంపాదనకే చేశాను, కుటుంబాలు కట్టడానికే చేశాను, జీవితాలను మార్చడానికే చేశాను, దేవుని దగ్గరికి ప్రజలు నడిపించడానికి చేశాను. ఇట్స్ మై లైఫ్ స్టైల్, ఇట్స్ మై ప్యాషన్ టు బిల్డ్ ద చర్చ్. అందుకంటే వేరేది ఏం లేదే. ఏమన్నా అర్థమవుతుందా? బుర్ర పని చేస్తుందా అసలు? ఈ ప్యాషన్ నీకుంటే ఎంత బాగుండేది, ఈ భారం నీకుంటే ఎంత బాగుండేది, ఈ ఆత్మ నీకుంటే ఎంత బాగుండేది. ఇలాంటి సంఘాలు కొంత అయ్యాయే కదా. బట్ మనకు అదేం లేదు. నిన్ను ఎందుకు పంపాడో నీకు తెలియదు. ప్రతి మనిషిని మిమ్మల్ని చీకట్లో నుండి వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తం. డానియేలనా, ఎక్కడన్నా సేవ నన్ను పంపించు, నేను వెళతాను అన్నా. నీ భారం నాకు కావాలి, నీ దర్శనం నాకు కావాలి, నీకు తోడుగా నేను ఉంటాను అని చెప్పి నువ్వు తపన పడి ఉంటే దేవుడు నిన్నెంత దీవించేవాడు. సిగ్గులేదు, ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు, ఏం చెప్పాలి. ఊరికే వ్యసన పట్టాలు, కోపట్టాలు, వాళ్ళని గిల్లుకోటాలు, గిచ్చుకోటాలు, తన్నుకోటాలు, కొట్టుకోటాలు తప్ప, లెక్కలేసుకోటాలు తప్ప. దేవుని వాక్యానుసారమైన జీవితం జీవిద్దామే, ఆత్మగురు పని చేద్దామే, ప్రయాసపడదామే, సువార్త చెప్దామే, సాక్ష్యం చెప్దామే, సంఘాలు కడదామే, మీటింగ్లు పెడతామే. ఆలోచన ఉందా? లెక్కలు చూసుకోకుండా దేవుని పని చేశాం.
లెక్క చేయకుండా దేవుని పని చేసాం. దేవుడు అన్యాయం చేస్తాడా? చేశాడా? చేయడు. కనుక నీతో చెప్తున్నా, నువ్వెందుకు అసలు నీ పని ఏంటి? ప్రైజ్ లార్డ్. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి, దేవుడు మనల్ని ఎందుకు పంపించాడు? దేవుడు మనల్ని ఎందుకు పంపించాడు? దేవుడు నన్ను అభిషేకించాడు. దేవుడు నిన్నెందుకు అభిషేకించాడు? దేవుడు నన్ను పంపాడు. దేవుడు నిన్నెందుకు పంపాడు? సంఘంలోకి దేవుడు నిన్ను ఎందుకు పంపించాడు? న్యాయంగా మాట్లాడుకుందాం. సంఘంలోకి దేవుడు నిన్ను ఎందుకు పంపించాడు? ఒకటి మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, యూ హ్యావ్ టు క్లారిటీ అబౌట్ యువర్ కాలింగ్. నీ పిలుపుని గురించి నీకు ఒక నిశ్చయిత ఉండాలి, నీకు ఒక స్పష్టత ఉండాలి. ఓ, నేను దేవుని సంఘానికి వచ్చాను, నా ద్వారా సాక్ష్యం పెరగాలి, నా ద్వారా ఆత్మలు పెరగాలి, నా ద్వారా అనేక మంది రక్షణ పడాలి, నా ద్వారా దేవునికి మహిమ రావాలి అనే ఆలోచన నీకుంటే నీకెంత దీవెన, నీ బిడ్డలకు ఎంత దీవెన, నీకెంత సాక్ష్యం, నీ కుటుంబానికి ఎంత సాక్ష్యం. అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో. హైదరాబాద్లో మా బంధువు ఒక అబ్బాయి, ఒక అన్న చర్చికి వెళ్ళాడు. చర్చికి వెళ్తే అసలు మామూలుగా వెళ్ళాడు అంటే మీకు అర్థం కావడం గురించి చెప్తాను, అర్థమైతే బాగుంటుంది. రవి చూడమ్మా, ఆయన పరిస్థితి ఎలా ఉంటుందంటే పూర్తిగా ఎట్ట నడుస్తాడు. అతను చర్చికి వెళ్ళాడు. నాతో అన్నాడు, ఇట్నే చేయబెట్టుకున్నా సార్ డానియల్ ఇంకా ఎక్కువ ఉంటుంది, నేను కొంచెమే చెప్పాను, నాకు చేత కావట్లా. డానియల్ ఈ మధ్య నేను చర్చికి వెళ్తున్నాను అన్నాడు. మంచిదన్నా, చాలా సంతోషం అన్నా అన్నా. ఎందుకు వెళ్తున్నానో తెలుసా అన్నాడు. నాకేం తెలుసు, ఆయన హైదరాబాద్, నేను దొనకొండ. ఎందుకు వెళ్తున్నాను తెలుసా అన్నాడు. ఎందుకు వెళ్తున్నానంటే పాస్టర్ గారి దగ్గర మంచిగా ఉంటున్నాను, బాగా పరిచర్య కూడా చేస్తున్నాను, ఎందుకంటే మంచి సంబంధం చూస్తాడని అన్నాడు. ఏం చూస్తాడని? మంచి సంబంధం చూస్తాడని అన్నాడు. నాకు అప్పుడు దాకా బుల్బుల్గలం, ఓ మంచి సంబంధం కొరకు వెళ్ళి చివరికి పాప మంచి సంబంధం చేసుకున్నాడు. మంచి అన్నే ఈ మధ్య హార్ట్ అటాక్తో చనిపోయారు. సంఘాల యొక్క విషయాలు వింటుంటే, నిన్న ఒక సహోదరుడు నాకు ఫోన్ చేశాడు. నేను అడిగాను, అన్నా నేను పలానా చోటుకు వచ్చాను, ఆ మీటింగ్లో ఉన్నాను, ఆ పెళ్ళిలో ఉన్నాను, నువ్వు రాలేదేంటన్నా, నాకు కనబడలేదేంటన్నా అని అడిగాను. అంటే ఆయన, నీకు తెలియదులే అన్నా, ఒకటి జరిగింది, అందుకు నీకు తెలియట్లేదులే, అందుకు రాలేదులే, నీకు తెలియదులే అన్నాడు. చాలా మంచి వ్యక్తి, దాదాపు 150 కిలోమీటర్ల అవతల వ్యక్తి. ఒకటి జరిగిందన్నా, అందుకు రావట్లేదు అన్నాడు. ఏం జరిగిందంటే, ఏమి లేదన్నా, ఒక అబ్బాయి సంఘంలో 4 అమ్మాయిల్ని ప్రేమించాడన్నా. ఎంతమందిని ప్రేమించాడంట? 4 అమ్మాయిలు ప్రేమించి చివరకు ఒక అమ్మాయిని చేసుకున్నాడన్నా. ఆ ఒక అమ్మాయి పెళ్ళి ఆ రోజు జరిగింది, మీరు వచ్చిన రోజు. దానికి నేను పాస్టర్ గారిని అడిగానన్నా, అన్నా మీరు ఇట్లా ప్రేమించిన వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకుంటా పోతే సంఘానికి చెడ్డ పేరు వస్తుంది కదన్నా, మీరు ఏంటి అట్లా చేశారు, మీరు హెచ్చరించకూడదా అని అడిగానన్నా. పాపం పాస్టర్ గారు చెప్పాడయ్యా, నేను వాక్యంలో చెబుతున్నాను కదయ్యా అన్నాడు. అన్నా మీరు వాక్యంలో చెబితే వాళ్ళకి ఎట్ట అర్థమైద్దన్నా, వాళ్ళకి ఎట్ట అర్థమైద్దని అన్నాను. నీకు తెలియదయ్యా, మేము వ్యక్తిగతంగా చెప్పలేము, వాక్యంలో చెబితే ఖచ్చితంగా వాళ్ళకి అర్థమైద్దిలే అయ్యా, వాక్యం కంటే మించింది ఏముందో అని అన్నాడు. అయినా ఆ పిల్లోడు అసలు వాక్యంలో చెప్పింది ఆ పిల్లడికి అసలు పట్టలేదు. ఒకళ్ళని విడిచి ఒకళ్ళని 4 ప్రేమించాడు, చివరకు ఒకళ్ళు చేసుకున్నాడు. ఇట్లా కాదు కదన్నాను నేనంటే కొంచెం పాస్టర్ గారు కూడా నా మీద బాధపడ్డాడు. ఇక పాస్టర్ గారు కూడా అంత ఫ్రీగా ఉండలేకపోయాడన్నా. తర్వాత వాళ్ళు కూడా నాకు చెప్పలేదు పెళ్ళికి, నేను అందుకు రాలేకపోయానన్నా అన్నాడు. ఇట్లయితే ఎట్టన్నా మన సంఘాలు అన్నాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనల్ని దేవుడు ఎందుకు పంపించాడు సంఘానికి? 4 అమ్మాయిని ప్రేమించమని, 3 ప్రేమించమని, 2 ప్రేమించమని, ఒక్కళ్ళని ప్రేమించమని. గట్టిగా చెప్పండి. 4, 3, 2, 1 ఏదో ఒకటి చెప్పండి, తొందరగా టైం అయిపోతుంది. మీకు దండం పెట్టి చెబుతా, మన సంఘ కల్చర్ అది కాదు. అలా చెయ్యకండి, అలాంటి వాతావరణం ఇక్కడ పెట్టకండి. దయచేసి ప్రేమతో చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఇన్ ఫ్యూచర్లో, భవిష్యత్తులో పనికిమాలిన పనులు చేయబాకండి, ఆత్మీయంగా ఎదగండి.
పరిశుద్ధులుగా బ్రతకండి. నేను అంటాను, నీవు చూసుకునేది నథింగ్ అండి, దేవుడు నీకు చూసేది సంథింగ్. ఆమేన్. అస్సలు దేవుడు నీకు చూసాడంటే నువ్వు ఊహించలేవు. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేస్తాడు, అత్యధికంగా చేస్తాడు. నేను ఒక అమ్మాయికి ఇట్నే చెప్పాను, అమ్మ నువ్వు అసలు ఐఏఎస్ చదివేదానివి, ఎందుకమ్మా ఈ పరిస్థితి అని పాపం వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు, అందరూ చెప్పారు. చెప్తే ఆయమంటే నాకు ఐఏఎస్ వద్దు అమ్మ, వాడు పేదోడమ్మా, అయినా వాడు కాగితాలు ఏరుకునేవాడమ్మా, వద్దు అయినా నాకు వాడే కావాలి, వాడు కాగితాలు ఏరుకున్నా నాకే కావాలి, పేదవాడైనా కావాలి. చివరికి దేవుడి దయ అమ్మాయి మీద విస్తారంగా ఉంది, ఆ కాగితాలు ఏరుకునేవాడే వద్దన్నాడు. నాకు వద్దు, మా అమ్మ వద్దంది. 2-3 సంవత్సరాలేమో అమ్మతో పని లేదు, నాన్నతో పని లేదు, ఇద్దరు కలిసి ఎంజాయ్ చేశారు. 3వ సంవత్సరం పెళ్లి చేసుకోవడానికి రమ్మని మా అమ్మ వద్దంది, నేను చేసుకున్నాను. ఆ అమ్మాయి ఎందుకు దేవుడు ఉన్నాడు. తర్వాత దేవుడు ఇంకా చాలా బ్లెస్ చేశాడు, చాలా దీవించాడు అమ్మాయిని. ఎందుకో దేవుడు కృప విస్తారంగా ఉంది. నేను మీతో ఒక మాట చెప్పి ముగిస్తాను. నిన్ను పంపించి సంఘానికి ప్రార్థన చేయి, ఉత్సాహంగా పరిచర్య చేయి, నీ ఆదాయంలో నుంచి దశంభాగం ఇవ్వు, నీకు చేతనైనంత సేవ చేయి, ఒక్కళ్ళన్నా రక్షించు. అంతేగాని అనవసరమైన విషయాలు జోక్యం చేసుకోబోకు. కొంతమంది ప్రార్థనకు వస్తారు, పరిచర్య చేయరు, దశంభాగాలు ఇవ్వరు, ఉపయోగపడరు, ఆత్మల సంపాదన ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు పోతారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, ఇన్ని సంవత్సరాలు ఏమి నేర్చుకున్నారో తెలియదు, ఎవరిని రక్షించారో తెలియదు, ఎవరిని పట్టుకొచ్చారో తెలియదు. నాకు వేరే ఉద్దేశం ఏమి లేవు, నేను అందరినీ ప్రేమిస్తున్నాను. యు ఆర్ మై ప్రాపర్టీ, యు ఆర్ మై ఫ్యూచర్, యు ఆర్ మై సర్వీస్. నువ్వు లేకుండా నేను లేను, మీరు లేకపోతే నాకేమీ లేదు. కనుక మీరు బాగుంటే నేను బాగుంటా, మీరు బలహీనైతే నేను బలహీన అవుతా, మీరు పడిపోతే నేను పడిపోతా. అది సేవకే అర్థం ఉండదు. కనుక దేవుడు నిన్నెందుకు పంపాడు? నేను చెప్తున్నాను, బ్రదర్స్ సిస్టర్స్, మనం అందరము సేవ చేయుదుము గాక. గట్టిగా చెప్పాలి, మనం అందరము సేవ చేయుదుము గాక. కదిలితే కదలాలి, రమ్మంటే రావాలి, వెళ్ళాలంటే వెళ్ళాలి. ఎంతోమంది ఆటోలు వేసుకొని, ట్రాక్టర్లు వేసుకొని సువార్తలకు వెళ్తున్నారండి, సువార్తలకండి. మీకు ఎట్లా చెప్పాలి? కనుక మిమ్మల్ని దేవుడు దీవించాలంటే ఇదొక్కటే మార్గం. నేను 100% చెప్తున్నా, మీరందరూ వెరీ ప్రెషియస్, మీరందరూ చాలా అమూల్యమైన వారు, మీరు చాలా ఆత్మీయులు. మీరు కాబట్టి నిలబడ్డారు, వాక్యం వింటున్నారు, తట్టుకున్నారు, ఓర్చుకున్నారు, సహించుకున్నారు, నిలబడ్డారు. కాబట్టి దీన్ని కొనసాగించండి, క్రొత్త వారిని రక్షించండి. అందుకే పంపాడు. చీకటి నుంచి పిలిచింది అందుకే, వెలుగులోకి పిలిచింది అందుకే. ఏదో తిని త్రాగి సుఖించడానికి కాదు. నా జీవితం నా ఇల్లు, నా జీవితం నా పండగ అది కాదు. ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు నిన్ను ఎందుకు పంపాడో అర్థం చేసుకో. క్రిస్మస్కి పాంప్లెట్స్ వస్తాయి, చేస్తాను. ప్రతి కుటుంబము నుంచి ఆత్మలు రావాలి. కుటుంబాలకి ఇక్కడ కనబడాలి. నీ ఇంటి ప్రక్కన వాళ్ళు, నీ వీధిలో వాళ్ళు, నీ ఊర్లో వాళ్ళు, నీవు కనీసం పండుగ దినాలు వాళ్ళు విడిగంటే రారు, పండగన్న రిక్వెస్ట్ చేసావు, బ్రతిమలాడు, సువార్త చెప్పు, సాక్ష్యం చెప్పు, నీ రుణం తీర్చుకో. యేసుక్రీస్తు నిన్ను పంపినందుకు నీ రుణం తీర్చుకో. యేసుక్రీస్తు మానవతారంలో ఈ జన్మెత్తినందుకు నీ రుణం తీర్చుకో. నీ కోసం ఆయన మన కొరకు పుట్టి ఉన్నాడు. కనుక ఇది విషయం. నన్ను ఎందుకు పంపాడో నాకు తెలుసు. సో ఐ వాంట్ టు డూ ద మినిస్ట్రీ విత్ జెన్యూన్ మైండ్. నేను యథార్థమైన హృదయంతో నేను మీకు సేవ చేయడానికి నేను ప్రిపేర్ అవుతున్నాను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి.
యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి సూర్య చంద్రుల నాపితివి యెహోవా